టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీనియర్లకు గౌరవం, సామాజిక కోణంలో నియామకాలు జరిగినట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీనియర్లకు గౌరవం, సామాజిక కోణంలో నియామకాలు జరిగినట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి బ్యూరో చీఫ్ షేక్ సలాం మరింత సమాచారం అందిస్తారు. రైట్ సలాం, మరి టీడీపీ పార్టీ నిర్ణయం పట్ల కార్యకర్తల్లో కానీ శ్రేణుల్లో కానీ ఏ విధంగా హర్షం వ్యక్తం అవుతోంది? అప్డేట్స్ తెలియజేయండి. ప్రస్తుతం ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పల్లా శ్రీనివాస్ యాదవ్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆయనే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తాజాగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. అదేవిధంగా 29 మందితో మొత్తం పొలిట్ బ్యూరోను సైతం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అంటే నూతన పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించి ఈ యొక్క నియామకాలను చేపట్టిందని చెప్పవచ్చు. నియోజకవర్గ మండల స్థాయి నేతలకు కూడా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో కూడా చోటు ఇవ్వడం అనేది ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్ర అధికార ప్రతినిధులుగా కూడా 14 మందికి అవకాశం కల్పించడం, రాష్ట్ర కార్యదర్శులుగా కూడా 77 మందికి అవకాశం కల్పించడంతో జిల్లాలలో ఉన్నటువంటి ఏదైతే పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి పొలిట్ బ్యూరో రాష్ట్ర జాతీయ కమిటీలలో చోటు ఇవ్వడంతో కాస్త పార్టీ క్యాడర్లు కూడా కాస్త హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు టీడీపీ యొక్క నూతన కమిటీలో పెద్ద స్థాయిలో పెద్దపీట వేసిందని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నియామకాల గురించి ఈ పార్టీకి ఉన్నటువంటి కీలక పదవులను భర్తీ చేయడం గురించి గత కొద్ది రోజులుగా టీడీపీ జాతీయ అధ్యక్షులు ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం అదేవిధంగా మంత్రి నారా లోకేష్ సైతము సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ కొనసాగనున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ కూడా ఇప్పటి నుంచి మళ్ళీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే దీనితో ఏమైతుందో ప్రస్తుతం ఏదైతే పార్టీ బలోపేతానికి ఇద్దరు ప్రత్యేక దృష్టి సారించడమే కాక క్షేత్రస్థాయిలో ఎవరైతే కష్టపడినటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ యొక్క పదవుల్లో కూడా కీలక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. సీనియర్లకు గౌరవం కానివ్వండి, సామాజిక కోణంలో కూడా చూస్తే ఈ ఏదైతే ఏర్పాటు చేయడంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడంలో పార్టీ కీలకంగా అంటే ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయం తీసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనితో ఏదైతే టీడీపీ క్యాడర్ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రానున్నది ఎన్నికల కాలం, అంటే మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అంటే పొలిట్ బ్యూరో రాష్ట్ర జాతీయ కమిటీలను ప్రకటించి పెద్ద ఎత్తున అంటే పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో అంటే చర్యలు తీసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పార్టీ క్యాడర్లో పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళ రైట్, అంటే ఈ నిర్ణయం పట్ల మరి అలయన్స్ పార్టీలు అంటే మిగిలిన బీజేపీ కానీ జనసేన కానీ వారు ఏ విధంగా వారి స్పందన తెలియజేస్తున్నారు? ఇప్పటికే ఏదైతే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైనటువంటి నారా లోకేష్ కు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పల్లా శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ మిగిలిన పార్టీలు అంటే కూటమిలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ నేతలు సైతం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఎవరైతే రాష్ట్ర కార్యదర్శులుగా పొలిట్ బ్యూరోలో కానీ జాతీయ కమిటీలో కానీ నియమితులైనటువంటి టీడీపీ క్యాడర్ కు వారందరూ శుభాకాంక్షలు తెలుపుతూ కూటమిని బలోపేతం చేసే దిశగా అందరం ఒక్కటిగా ముందడుగు వేద్దామంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద సమైక్యత రాగానే అంటే మొత్తం సామాజిక కోణంలో కూడా నియామకాలు చేపట్టడంతో కాస్త టీడీపీలో ఫుల్ జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది కూటమికి అంటే ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కూటమికి కూడా ఇది ఎంతో బలాన్ని అందిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మహిళ. అయితే మొత్తం మీద రానున్న ఎన్నికల కాలానికి ఈ నియామకాలు ఒక శక్తిలా మారి తెలుగుదేశం పార్టీ అంటే ఏదైతే కూటమికి
కూటమికి శక్తిని, నూతన శక్తిని అందిస్తాయని కూడా ఇప్పటికే టీడీపీ క్యాడర్ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మైజా. రైట్ సలాం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.